ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ప్రతి క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము ఎంతో కీలకమైనది, ప్రాముఖ్యమైనది. ఈ వాక్యమే మనిషి జీవితాన్ని మార్చి దేవునికి సమీపంగా చేస్తుంది. దేవుని వాక్యమే దేవుని యొద్దకు నడిపిస్తుంది, దేవుణ్ణి చేరుకునేలా చేస్తుంది, దేవుణ్ణి ఆనుకునేలా చేస్తుంది. మనిషి జీవితం పాడైపోయినప్పుడు దేవుని వాక్యం బాగు చేస్తుంది. మనిషి జీవితంలో ఏదో కోల్పోయినప్పుడు దేవుని వాక్యము దానిని పొందుకునేలా చేస్తుంది. అటువంటి వాక్యముల ద్వారా మన జీవితాలు మార్చుకుంటున్నాం. మన జీవితంలో గొప్ప మార్పును చూస్తున్నాం. అయితే గొప్ప మార్పును చూసాము, మన జీవితంలో గొప్ప మేలు పొందాము, దేవుని వాక్యం ద్వారా ఎంతో మెప్పును పొందాము. అయితే ఆ వాక్యమును మీ యొక్క జీవితంలో ఆచరణలో పెడుతున్నారా? ఆ వాక్యాన్ని మీరు అనుదినము చదవడంలో శ్రద్ధ పెడుతున్నారా? దినమునకు ఒక్కసారైన వాక్యాన్ని మీ ఎదుట పెట్టుకొని చదువుకుంటున్నారా? దేవుని వాక్యము ఆషామాషి కాదు. దేవుని వాక్యము మనకు ఎందుకు ఇచ్చాడు? ఆ వాక్యాన్ని ప్రతి దినము చదవాలి. ఆ వాక్యముల ద్వారా మన జీవితము ప్రతి దినము నూతనంగా మార్చుకోవాలి. వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి మరింతగా చేరువై ఉండాలనే కదా. మరి ఈ విషయంలో క్రైస్తవ విశ్వాసులు ఏ విధంగా మీ వైఖరి ఉంది? దేవుని వాక్యాన్ని వింటున్నాం అని చెప్పుకునేవారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యము చదవటానికి వీలు లేనప్పుడు, చదువు లేనప్పుడు చదివచ్చే వారితోనైనా చదివించుకోగలుగుతున్నారా? ఆలోచించము. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటే వాక్యాన్ని ఎందుకు మనం చదవడం లేదు? వాక్యంని ఎందుకు ధ్యానించటం లేదు? పోనీ దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎందుకు ఆస్వాదించుకోవడం లేదు? ఆ వాక్యాన్ని ఆచరణలో ఎందుకు పెట్టడం లేదు అనేది ఈరోజున ప్రతి క్రైస్తవుడే కాదు, వాక్యాన్ని బోధించే బోధకుడు కూడా తాను ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బోధించేవారే సరి అయినటువంటి స్థితిలో లేరన్న సంగతి ఈ సమాజంలో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటున్నాం. వాక్యాన్ని బోధించే బోధకులారా, మీ స్టాండ్ ఏంటి? దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మీ జీవితమే చితికిలా పడింది. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకొని దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించడం లేదు, వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. సో దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడే మీ వైఖరి అది ఎంతో దేవునికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రవర్తనను బట్టే నీ యొక్క పనితనము నిర్ణయించబడుతుంది, నీకు ప్రతిఫలము ఇవ్వబడుతుంది. గమనించండి, ఈరోజున ఒక క్రైస్తవ విశ్వాసి కానీ, ఒక క్రైస్తవ బోధకుడు కానీ అతడు దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని చదువుతున్నాడు అని అంటే అతడు దేవుని చేతిలో బహుగా వాడబడుతున్నాడని అర్థము. సో ఇది ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని చదవడంలో పూనుకోవాలి, వాక్యాన్ని చదవడంలో శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వాక్యమే మన జీవితానికి ఆధారము. వాక్యమే మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము నిత్యము చదువుతూ వాక్యం ద్వారా ధైర్యాన్ని పొందుతూ అపజయాలను విజయాలుగా మార్చుకోవటానికి మనము ఎంతగానో కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉందని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను.